హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాన్స్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే మనకు ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియో అనేది బంద్ అయిపోయింది. మనకు ప్లే స్టోర్లో కూడా సర్చ్ చేస్తే నాట్ అవైలబుల్ అని చెప్పి వస్తుంది. అప్లికేషన్ కూడా వస్తలేదు. కాకపోతే కొన్ని ఆండ్రాయిడ్లో ఆల్రెడీ మనము ఇంతకుముందు ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకుంటాం కదా, మనం పనిచేస్తలేదు. కాకపోతే అక్కడ వచ్చింది ఒక మేనేజ్ చేసి అన్ని తీసుకుపోయినట్టుగా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకొని దాన్ని డిలీట్ చేయకుండా ఎవరైతే ఉన్నారో కొంతమందికి అయితే మీకు పనిచేస్తుంది. ఇప్పుడు నా మొబైల్లో మీకు లైవ్ ప్రూఫ్తో సహా మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. నా మొబైల్ అయితే పనిచేస్తుంది. మీరు వీడియోని మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీ మొబైల్ కూడా పనిచేయచ్చు, మీ మొబైల్ కూడా పనిచేయచ్చు. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వీడియో. ఓకే, నేను బ్యాక్ కెమెరాతో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, లేదు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇక్కడ నాకు కొంచెం బ్రైట్నెస్ అయితే ఎక్కువ పెడతాను, నాకే కనిపిస్తలేదు. ఇక్కడ నాకు క్రియేటర్ స్టూడియో ఉంది. దీనిపైన లాంగ్ ప్రెస్ చేస్తాను. చేసి యాప్ ఇన్ఫో పైన క్లిక్ చేసి నేను ఇక్కడ స్టోరేజ్ అండ్ క్యాచ్ చేస్తాను. క్లియర్ క్యాచ్ చేస్తాను. క్లియర్ డేటా మొత్తం డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేస్తాను క్రియేటర్ స్టూడియో. చూడండి, ఓపెన్ చేసినట్టయితే నాకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనకు ఆటోమేటిక్గా మన ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా, మన ఫేస్బుక్లో అది ఒక ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా నాకైతే ఇక్కడ పేరు సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకు మన ఫేస్బుక్ని తీసుకుంటుంది. మళ్ళీ మన ఫేస్బుక్ ఒక పేజ్ ఉంటుంది కదా, పేజీని తీసుకుంటుంది. వేరే పేజ్ అనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. నేను రైట్ దానిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే నాకు ఇక్కడ నాకు అంటే రీసెంట్లీ వీడియో లేదు. కాకపోతే కంటెంట్ పైన క్లిక్ చేస్తే నాకు వీడియోలో వస్తాయి. చూడండి, ఇక ఏదో వీడియో చేశాను. ఇది దిమ్మ తిరిగిపోతుంది ఫ్రెండ్స్. రాబిట్ పర్ డాగ్ అది ఒక వీడియో చేశాను. అండ్ ఇక్కడ ఎన్ లిస్ట్ చూసుకుంటే ఎన్ లిస్ట్లో అండ్ కామెంట్ పై మనం ఉన్నదే. ఇందులో ఎక్కువ వీడియోస్ లేవు, ఒకటే వీడియో అప్లోడ్ చేశాను. ఈ యొక్క పేజీ కూడా అనుసంభం అయితే క్రియేటర్ స్టూడియో అయితే వర్క్ అవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కాదు ఫ్రెండ్స్, ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క రకం ఉంటుంది. అది డివైస్ని బట్టే ఉన్నది. మీ యొక్క ఓల్డ్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఖచ్చితంగా వర్క్ అవ్వచ్చు, కొన్ని మొబైల్లో వర్క్ కాకపోవచ్చు. కాకపోతే ఈ వీడియో కింద ఒక వీడియో అప్లోడ్ చేశాను. మనకు 100% మనకు ఒక ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియో అనేది వర్క్ అవుతుంది. చూడొచ్చు. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ లింక్ పైన క్లిక్ చేసి చూడొచ్చు. మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే నా వీడియో కింద ఇంకో వీడియో ఉంటుంది. దాని కింద ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని వీడియోని చూస్తే ఖచ్చితంగా 100% మీకు మీ యొక్క క్రియేటర్ స్టూడియో అనేది వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.